హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జిటిషి వ్లాగ్స్. ఏం లేదండి, ఈరోజు అద్దె ఇంట్లో ఉండే వాళ్ళకి వాటర్ కాంచుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఏదైనా మన పాతకాలం పద్ధతి అండి. నిజమేనండి, మనము గ్యాస్ మీద కాంచి వాళ్ళకి చిన్న పిల్లలకి వాటర్ పోస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. అలా అనేసి ఎక్కువ వాటర్ కావాలండి వాళ్ళకి. ఆ ఎక్కువ వాటర్ అనేది ఆ గ్యాస్ మీద కాంచడానికి మనసు ఒప్పదండి. మన మధ్యతరగతి కుటుంబాలకు ఇదొక ప్రాబ్లం. అలా అనేసి సొంత ఇల్లు అయితే, పల్లెటూరు అయితే ఎలాగోలా కట్టెల పొయ్యి పెట్టుకొని కట్టెలు తెచ్చుకొని వేడి చేసుకుంటామండి. కానీ మనము ఒక టౌన్లో ఉండి, మనం అద్దె ఇంట్లో ఉండి ఇలా మనము పిల్లలకి గ్యాస్ మీద కాంచివ్వాలంటే మనసు ఒప్పదండి. అందుకే మేము కూడా టౌన్లో ఉన్నామండి, మేము కూడా అద్దె ఇంట్లోనే ఉన్నాము. నేనైతే ఒక ఆలోచన చేశానండి. ఇంటి ఓనర్ ఉంటారు కదండి, ఆ ఇంటి ఓనర్ని అడిగానండి. ఏం లేదండి, ఇలా డెలివరీ అయ్యాను, మా బాబు చిన్న బాబు, ఇలా మేము గ్యాస్ మీద కాంచుకోలేము, మేడ పైన కొంచెం కట్టెల పోయి పెట్టుకుంటామండి అనేసి అడిగానండి. ఆయన నో అని చెప్తాడు అనుకున్నాండి, కానీ ఓకే అమ్మ పెట్టుకో అని అన్నారు. పెట్టుకునే ముందు ఒక చిన్న సజెషన్ అమ్మా, నువ్వు అలా పెట్టుకోవాలనుకుంటే మేడ పైన కొంచెం ఇసుక వేసి ఇటుకలు పెట్టుకోమ్మా అని చెప్పారండి. సజెషన్ ఇచ్చారు. అమ్మయ్య అనుకొని నాకు ఒక హ్యాపీగా అనిపించిందండి. ఇలా చెప్పారు పెట్టుకోమ్మా అనేసి పెట్టుకున్నానండి. ఎలా పెట్టుకున్నానంటే మీకు కూడా చూపించాలనేసి. అద్దె ఇంట్లో వాళ్ళు కూడా, మీరు కూడా ఓనర్లకు ఒక రిక్వెస్ట్ చేసుకోండి. ఏం లేదండి, ఇలా పెట్టుకోవాలి, చిన్న బాబు కదా, కట్టెల పొయ్యి మీద పోస్తే వాళ్ళకి బాడీ అనేది బాగా ఉంటుంది అనేసి ఒక చిన్న ఆశతో అడగండి. ఇదే నేను చెప్పినట్టుగానే చెప్పండి, వాళ్ళు కూడా ఓకే అని ఒప్పుకుంటారు. నేనైతే ఇలా సెట్ చేసుకున్నానండి, చూపిస్తాను చూడండి. ఇలా సెట్ చేసుకున్నానండి కట్టెల పొయ్యి అనేది. ఇదిగోండి, కనపడుతుందండి. నాకు ఇటుకలు ఇక్కడే ఉన్నాయండి. లక్కీగా ఆ ఇటుకలు అనేవి ఇలా రౌండ్గా పెట్టేసానండి. రౌండ్గా పెట్టేసి ఒక పెద్ద సెరవ పెట్టానండి. చూడండి ఎలా సెట్ చేసుకున్నాను. వాటర్ అనేవి చాలా బాగా హీట్ అవుతాయండి, చాలా బాగా పిల్లోడికి చాలా బాగా పోయొచ్చండి వాటర్ అయితే. ఇలా సెట్ చేసుకుని మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంతైనా మన పల్లెటూరే అండి. టౌన్ అంటాం, కానీ ఈ టౌన్లో పెద్దగా సౌకర్యాలు ఉండవు. ఇలా మన పిల్లలకి పోసుకుంటే వాళ్ళ బాడీకి మంచి హెల్తీగా ఉంటుందండి అనేసి నా ఒపీనియన్ అండి. నా ఒపీనియన్తో నేను ఇంటికి వెళ్ళాను అడిగేసి ఇలా సెట్ చేసుకున్నానండి. మీరు కూడా ఒకవేళ మీరు డెలివరీ అయ్యి ఉంటే మీకు ఈ టిప్ యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో పెడుతున్నానండి. ఒకవేళ నా వీడియో, నా థాట్ మీకు నచ్చి ఉంటే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డెలివరీలో ఎలాంటి టిప్స్ తీసుకున్నాను, నా బాబు ఎలా నార్మల్ డెలివరీ అయ్యాడు, ప్లస్ వాడికి మంచి కలర్, మంచి జుట్టు ఎలా వచ్చాయి అనేసి నేను ఒక వీడియో పెట్టానండి. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా నేను ఫాలో చేస్తున్నాను. అందరికీ బాయ్.